వ్యక్తుల్లో గుణాలు కల్తీ అవడానికి కారణం పుస్తక పఠనం తగ్గిపోవడమేనని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్ 38వ ఎడిషన్ను ప్రారంభించిన మంత్రి ప్రతి ఇల్లు లైబ్రరీగా మారినప్పుడు సమాజం ఖచ్చితంగా బాగుపడుతుందన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి సాంస్కృతిక శాఖ నుంచి 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కేంద్రాల్లో పుస్తక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని బుక్ ఫేర్ నిర్వాహకులకు సూచించారు. గడచిన 35 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దీని ద్వారా లక్షలాది మందిని విన్నటువంటి సమాచారం ప్రతి సంవత్సరం సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఆ బుక్స్ ను చూసి వాళ్ళు సెలెక్ట్ చూసుకుని చదివే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు. అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి పల్లెకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఎంత డిజిటల్ సోషల్ మీడియా వచ్చినా, ఆనాడు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కంపేర్ చేస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే పుస్తకాలు చదవని కారణంగానే పుస్తకాలు గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివితే డెఫినెట్ గా కొంత స్ఫూర్తి పొందుతారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది.